గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1014. యాక్చువల్లీ ఈ రోజు సెషన్లో మీరు చూసారనుకోండి, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్లో ఇంత కరెక్షన్ కనపడాక ఈ రోజు సెషన్లో మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. దట్టు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, చైనా అండ్ కెనడా పైన టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తా అని చెప్పాక కూడా ఈ రోజు సెషన్లో మార్కెట్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏమున్నాయో ఈరోజు డైలీ మనిషిలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 740 పాయింట్స్ పెరిగి 73,730 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 254 పాయింట్స్ పెరిగి 22,337 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.57% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.63% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు సెషన్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ రోజు ఈవెన్ మెయిన్ ఇండెక్సెస్ లోనే కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ నేను మనం మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ గారు మెక్సికో, కెనడా అండ్ చైనా పైన టారిఫ్స్ అయితే విధించారు. అవి నిన్నటి నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా. సో ఈ టారిఫ్స్ గురించి మాట్లాడుకుంటూనే యుఎస్ ఇటువంటి టారిఫ్స్ ని అదర్ కంట్రీస్ పైన విధిస్తుండడం వల్ల ఈవెన్ యుఎస్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పెద్దగానే పడేటువంటి అవకాశం ఉన్నది. దీంతో ఈ కంట్రీస్ మధ్యన చర్చలు జరిగి సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది యుఎస్ లోని. సో ఇప్పుడు అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ ని విధించడం వల్ల అదర్ కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ గానీ యుఎస్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఆ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది కదా. ఆ ప్రొడక్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇంకా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దానివల్ల యుఎస్ ఎకానమీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా కంట్రీస్ మధ్య చర్చలు జరగచ్చు అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా నిన్న యుఎస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హార్వర్డ్ లోట్నిక్ గారు మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ గారు కెనడా అండ్ మెక్సికో పైన 25% టారిఫ్స్ ఏవైతే విధించారో వాటిని చాలా త్వరగానే వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. సో యుఎస్ కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ విషయంలోని వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. ఈ హోప్స్ బిల్డ్ అవడంతో ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ మెక్సికో, కెనడా పైన కాదు, చైనా పైన కూడా వీళ్ళు అడిషనల్ టారిఫ్స్ అయితే విధించారు కదా. చైనా పైననే కాదు, మన ఇండియా పైన కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయి, జస్ట్ అంటే కంట్రీస్ మీద అంటే మేము టారిఫ్స్ వేస్తామని చెప్పి భయపెట్టి ఆ కంట్రీస్ యుఎస్ పైన వేస్తున్నటువంటి టారిఫ్స్ ని తగ్గించుకోవడానికి, అంటే దానిలో భాగంగానే ఆయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నట్టున్నాయి. సో కంట్రీస్ మధ్య డిస్కషన్స్ జరిగాయి అనుకోండి, అంటే అదర్ కంట్రీస్ కూడా కొంచెం టారిఫ్స్ తగ్గించాయి అనుకోండి, యుఎస్ కూడా వాళ్ళపైన టారిఫ్స్ విధించేటువంటి అవకాశం లేదు కదా. సో ఈ కంట్రీస్ మధ్య డిస్కషన్స్ అయితే జరగచ్చు. ఎందుకంటే యుఎస్ ఇలా అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల అదర్ కంట్రీసే కాదు, ఈవెన్ యుఎస్ కూడా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడం అన్నది కష్టం. వాళ్ళ ప్రొడక్ట్స్ పైన మనం ఏమైతే టారిఫ్స్ వేస్తున్నామో అవి తగ్గించాలని చెప్పి దానిలో భాగంగానే ఆయన భయపడడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కంట్రీస్ మధ్య డిస్కషన్స్ జరిగి ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా ఏదైతే సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయో ఆ సిచ్యువేషన్స్ కొంత కూల్ ఆఫ్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ మార్కెట్స్ లోని మనం పాజిటివ్ మూమెంట్ చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఇంకా యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అంటే కెనడా, మెక్సికో పైన టారిఫ్స్ తగ్గిస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. జస్ట్ ఇది యుఎస్ కామర్స్ సెక్రటరీ చేసినటువంటి కామెంట్స్ మాత్రమే. చూడాలి యుఎస్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. దీంతో పాటు ఏప్రిల్ మంత్ నుంచి ఏవైతే కంట్రీస్ యుఎస్ పైన టారిఫ్స్ విధిస్తున్నాయో ఆ కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూస్ గా కామెంట్స్ చేస్తానే వస్తున్నారు కదా. నేను దానికి స్టిక్ అయ్యామని కూడా చెప్తున్నారు ఆయన. సో ఏప్రిల్ కల్లా డెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ డెడ్ లైన్ లోపు మన ఇండియా యుఎస్ మధ్యన చర్చలు జరిగి ఇష్యూ గానీ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోండి, అది మనం మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. బట్ ఇవన్నీ అజంప్షన్స్ మాత్రమే. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ యుఎస్ చైనా పైన 10% అడిషనల్ టారిఫ్స్ ఏదైతే విధించిందో ఈ టారిఫ్స్ విధించడం వల్ల మన ఇండియన్ టెక్స్టైల్ సెక్టర్ కి అయితే ఆపర్చునిటీ ఓపెన్ అయింది. ఈ టారిఫ్స్ అడిషనల్ గా వేయడం వల్ల ఏం జరిగింది, యుఎస్ నుంచి టెక్స్టైల్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాటి యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి మన ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చైనాతో కంపేర్ చేస్తే మన ప్రైస్లు ఇప్పుడు తగ్గుతాయి కదా వాళ్ళపైన టారిఫ్స్ పెరిగిపోవడం వల్ల. సో మోస్ట్ ఆఫ్ ది యుఎస్ కంపెనీస్ ఏం చేయొచ్చు, మన ఇండియన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే ఆర్డర్స్ ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే త్వరలోనే టెక్స్టైల్ మినిస్ట్రీ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ తోని ఒక కీ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నట్టుగా, ఈ మీటింగ్ లోని డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీని అయితే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని ర్యాంప్ అప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అడిగేటువంటి అవకాశం ఉన్నదని, దీని ద్వారా ఏదైతే కెపాసిటీస్ పెరుగుతాయో ఓవరాల్ గా మన ఇండియా నుంచి యుఎస్ కి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అయితే భారీగా పెంచడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ రంగంలోకి దిగి ఈ విధంగా స్టెప్స్ తీసుకుని అండ్ యుఎస్ తో కూడా మన పైన టారిఫ్స్ వేయకుండా డిస్కషన్స్ గానీ జరపగలిసిందనుకోండి, దానివల్ల ఓవరాల్ గా
మన ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి భారీగా లాభపడేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ లోనైతే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అనే కాదు, మన ఇండియా నుంచి యుఎస్ కి యాప్రల్స్ అవి ఏవైతే కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో, ఒకవేళ ఇది గనక అంటే ఇప్పుడు వీళ్ళు షేర్ చేస్తున్న గనక జరిగినట్లయితే అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ లోని ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. వీళ్ళ వెస్ట్ సైడ్ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ వెస్ట్ సైడ్ స్టోర్ కౌంట్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 238 గా ఉండేది. అది ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్ లో చూస్తే 269 కి పెరగడం జరిగింది. అంటే ఈ Q4 లోని వీళ్ళ స్టోర్ ఎడిషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నట్టుగా మార్కెట్ లోనైతే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అంటే 238 నుంచి 269 అంటే 30 స్టోర్స్ పైన వీళ్ళు యాడ్ చేసినట్టుగా కదా. సో ఈ క్వార్టర్ లో ఈ లెవెల్లో స్టోర్ ఎడిషన్ అంటే లాస్ట్ 2 years లోని ఇదే బిగ్గెస్ట్ స్టోర్ ఎడిషన్. సో అంత స్టోర్ ఎడిషన్ జరిగిందంటే ఆ లెవెల్లోనే బిజినెస్ జరుగుతుందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యేసరికి మార్నింగ్ నుంచి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే మధ్యాహ్నానికి ఆ స్టోర్ కౌంట్ ఒక్కసారి 269 నుంచి 240 కి తగ్గింది. అంటే 29 స్టోర్స్ అయితే తగ్గాయి. దానికి ట్రెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ యాక్చువల్లీ వెబ్సైట్ లో జరిగినటువంటి గ్లిచ్ తోని ఒక్కసారి వారిని స్టోర్స్ యాడ్ అయినట్టుగా కనపడింది. కానీ ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర 240 స్టోర్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటితో కంపేర్ చేస్తే జస్ట్ 2 స్టోర్స్ ని మాత్రమే వీళ్ళు యాడ్ చేశారు. సో ఆ గ్లిచ్ ఏదైతే క్రియేట్ అయిందో దానివల్ల మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఒక టైంలో స్టాక్ పెరిగినా వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అగైన్ స్టాక్ కొంత కూల్ ఆఫ్ అయింది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ ఎన్ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళ F&O కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డే అయితే చేంజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ యొక్క F&O కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ డే ప్రీవియస్ గా థర్స్డే ఉండేది కదా, దాన్ని మండేకి చేంజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈవెన్ మంత్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ డే కూడా ఎవ్రీ మంత్ లాస్ట్ మండే ఏదైతే ఉంటుందో దానికి చేంజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి April 4th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంపార్టెంట్ చేంజ్ అయితే అబ్జర్వ్ చేయవలసి ఉన్నది. అండ్ ఎన్ఎస్సీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దీని తర్వాత ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, BSE స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ BSE స్టాక్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఎన్ఎస్సీ దగ్గర నుంచి BSE వాళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వస్తున్నారు కదా. అండ్ రీసెంట్ గా BSE కూడా వాళ్ళ సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ 50 మంత్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ డే ని మంత్ లోని లాస్ట్ ట్యూస్డే కి వీళ్ళు చేంజ్ చేశారు. అండ్ అంతేకాకుండా సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఎక్స్పైరీ కూడా ట్యూస్డే ఉన్నది కదా. ఇప్పుడు ఎన్ఎస్సీ వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ డే ని మండేకి చేంజ్ చేసేసారు. కాబట్టి ప్రీవియస్ గా BSE కి ఎన్ఎస్సీ ఏదైతే మార్కెట్ షేర్ ని కోల్పోతూ వచ్చిందో ఆ షేర్ ని మళ్ళీ తిరిగి గెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల BSE కి నెగిటివ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యాయి. ఈ కన్సర్న్స్ మొదలవడంతోనే మనకి BSE స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ ఈ చేంజ్ రిలేటెడ్ గా ఈ రోజు ఎన్ఎస్సీ యొక్క మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఎక్స్పైరీ డే చేంజ్ ఏదైతే ఎన్ఎస్సీ చేసిందో అది మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వడానికి అయితే కాదని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది కదా, దానికి మార్కెట్ ప్రస్తుతం అయితే రెడీగా లేదని అండ్ సెప్టెంబర్ నుంచి వీళ్ళ వాల్యూమ్స్ కూడా కంటిన్యూస్ గా తగ్గుతున్నట్లుగా ఎన్ఎస్సీ వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సెప్టెంబర్ నుంచి చూసినట్లయితే F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా సెబీ తీసుకొచ్చిన వేరియస్ చేంజెస్ కొంత ఇంపాక్ట్ చూపించినట్లయితే దాంతో పాటుగా లాస్ట్ 4-5 months గా మార్కెట్ లో కంటిన్యూస్ గా ఏదైతే ప్రెషర్ కనపడుతున్నదో దాని వల్ల కూడా వీళ్ళ వాల్యూమ్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. దాని గురించి నిన్న వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. నిన్న ఈవినింగ్ మరొక రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఇక్రా వాళ్ళు కూడా ఈ జెన్సాల్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రేటింగ్స్ అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ఈ డౌన్ గ్రేడ్ చేయడంతో పాటు ఇక్రా వాళ్ళు మరికొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు రేటింగ్ ఏజెన్సీస్ కి ఫేక్ డాక్యుమెంట్స్ అయితే షేర్ చేశారని, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ని షేర్ చేసి వీళ్ళకున్నటువంటి వీక్ లిక్విడిటీ పొజిషన్ ని హైడ్ చేసినట్లుగా ఇక్రా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో జెన్సాల్ వాళ్ళు 350 to 400 crores వరకు కూడా షెడ్యూల్ రీపేమెంట్స్ ఉన్నాయని, ఇవి చాలా ఎక్కువ. జెన్సాల్ వాళ్ళు ఈ పేమెంట్స్ ఎలా చేస్తారో చూడాలి, ఎందుకంటే వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ అయితే బాగోలేదు కదా అన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఇంత వీక్ లిక్విడిటీ పొజిషన్ ఉన్నటువంటి ఇటువంటి టైంలో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉందని, అండ్ అంతేకాకుండా వీళ్ళ బ్లూ స్మార్ట్ ఉన్నది కదా, ఇది కూడా లాస్ మేకింగ్ ఎంటిటీ, ఇది ఇప్పుడు టైం కి ఎన్సిడి పేమెంట్స్ ఏవైతే చేయాలో వాటిని కూడా చేయలేకపోతున్నట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. జెన్సాల్ వాళ్ళు ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది జెన్సాల్ రిలేటెడ్ నెగిటివ్ గా చూడొచ్చు. దట్టు వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ కూడా చాలా వీక్ గా ఉన్నది కదా. సో ఇది కూడా కంపెనీ రిలేటెడ్ గా రైజ్ అవుతున్నటువంటి కన్సర్న్. దాంతోనే కంటిన్యూస్ గా జెన్సాల్
స్టాక్ లో అయితే ప్రెషర్ కనబడుతుంది. ఒకవేళ జెన్సాల్ కనుక పేమెంట్స్ డిఫాల్ట్ చేసింది అనుకోండి, నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి అందరికన్నా ఎక్కువగా హైయెస్ట్ ఇరడా వాళ్ళు 636 crores వరకు లోన్స్ ఇచ్చినట్లయితే అనదర్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి పిఎఫ్సి వాళ్ళు 300 crores పైన లోన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ జెన్సాల్ కనుక ఏదైనా లోన్స్ డిఫాల్ట్స్ అవి చేసినట్లయితే మెయిన్ ఇరడా అండ్ అలాగే పిఎఫ్సి భారీగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళకి లోన్స్ ఇష్యూ చేశారు. కాకపోతే వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లోన్ అమౌంట్ కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళు కొంత సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టే. బట్ ఈ గవర్నమెంట్ పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి ఇరడా అండ్ పిఎఫ్సి ఏవైతే లోన్స్ ఇష్యూ చేసిందో వాళ్ళ మీద ఒకవేళ జెన్సాల్ డిఫాల్ట్ చేసినట్లయితే భారీ ఇంపాక్టే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఒకవేళ మీరు ఏదైనా హైడ్ చేస్తున్నారంటే, ట్యాక్స్ ఏదైతే పే చేయాలో ఆ ట్యాక్స్ పే చేయకుండా హైడ్ చేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చినట్లయితే మీ పర్సనల్ ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ లో వచ్చినటువంటి చేంజెస్ ప్రకారం ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డౌట్ వచ్చింది అనుకోండి, అంటే మీరు ఏమైనా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అది మీకు ఉన్నదని చెప్పి డౌట్ వచ్చింది అనుకోండి, మీకు బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సేఫ్ అల్మిరా కావచ్చు, లాకర్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఓపెన్ చేసేటువంటి యాక్సెస్ ఉన్నది. ఒకవేళ వాటిని ఓపెన్ చేశాక కూడా బయటపడకుండా మీరు ఇంకా ఏమైనా దాస్తున్నారని డౌట్ వచ్చింది అనుకోండి, మీ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా యాక్సెస్ చేస్తారు. అండ్ వీటితో పాటు మీ విర్చువల్ డిజిటల్ స్పేస్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్సెస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అంటే మీ ఈమెయిల్స్ కావచ్చు, వాట్సాప్ అకౌంట్స్ కావచ్చు, అండ్ అలాగే మీ ఫేస్బుక్ అకౌంట్స్, ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో వాటిని కూడా తరువుగా సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఈవెన్ వీళ్ళు ఏ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఎవరైతే ట్యాక్స్ పే చేయట్లేదో వాళ్ళని పట్టుకోవడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకి కంటిన్యూస్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు కూడా వస్తున్నాయి. వాటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ లోనే వీళ్ళు విర్చువల్ డిజిటల్ స్పేస్ ని కూడా యాక్సెస్ చేయగలరంటే ఎంత మంది, అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ట్యాక్స్లు కట్టకుండా అది ఉంటారో వాళ్ళు కూడా దీని ద్వారా దొరికేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. ఈ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ చాలా కంపెనీస్ కి లైన్ ఆఫ్ క్రెడిట్ ని ఇస్తుంటాయి కదా. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి సింప్లిఫై చేసి చెప్తాను. ఏం చేస్తాయంటే బ్యాంక్స్ కొంతమంది ఇండివిజువల్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, అండ్ అలాగే స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ అలాగే మరికొన్ని కంపెనీస్ కి కావచ్చు, వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి కదా. ఆ ఫండ్స్ అవసరం అవుతాయని చెప్పి వీళ్ళు కొంత లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కింద షేర్ చేస్తాను, 1 లక్ష రూపాయలు 2 లక్షలు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు. సో ఆ కంపెనీ ఎప్పుడైనా ఆ డబ్బులు కావాలనుకోండి, ఆ ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి ఆ డబ్బులు అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ వరకు వాళ్ళకి ఏదైతే లిమిట్ ఉన్నదో ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకుని వాళ్ళు వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత అగైన్ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఆ డబ్బులు ఉంటాయో వాటిని ఎన్బిఎఫ్సికి రీపే చేసేయాలి. సో ఆ డబ్బులు తీసుకుని వాడుకున్న దగ్గర నుంచి రీపే చేసేటువంటి టర్మ్ ఉంటది కదా, ఆ టైంలోని వీళ్ళు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని ఎన్బిఎఫ్సికి పే చేయవలసి ఉంటుంది. నా ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని లార్జ్ ఎన్బిఎఫ్సిల్ని వెంటనే ఆపివేయాలని చెప్పి ఆర్బీఐ ఎన్బిఎఫ్సిల్ని ఆదేశించినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ కావచ్చు, స్మాల్ బిజినెస్ కావచ్చు, వీళ్ళ రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది, వీటన్నిటి రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ కి ఏదైతే ఉంటుందో అంత ఇన్ఫర్మేషన్ ఎన్బిఎఫ్సిస్ కి ఉండదు. కాబట్టి ఈ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఆ రిస్క్ అయితే పెరుగుతున్నదని, ఆ రిస్క్ ని తగ్గించడానికి ఇప్పుడు ప్రీవియస్ గా ఒకవేళ ఎవరికైతే ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ని ఇష్యూ చేశారో అది వన్స్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయిపోయాయి అనుకోండి, కొత్తగా అయితే ఇష్యూ చేయకూడదని చెప్పి ఈ లార్జ్ ఎన్బిఎఫ్సిల్ని ఆర్బీఐ ఆదేశించినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది ఇంప్లిమెంట్ అయినట్లయితే ఏమవుతుంది, ఈ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ ఇప్పటి వరకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా ఏవైతే అడిషనల్ గా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అది వస్తుందో ఈ బిజినెస్ ద్వారా, ఆ ఆపర్చునిటీని వాళ్ళు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది లార్జ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ న్యూ జేసా టెక్నాలజీస్ లిమిటెడ్, ఇది రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ లైక్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ సిస్టమ్స్ ఇవన్నీ సెల్ చేసేటువంటి కంపెనీ. ఈ కంపెనీకి ఇప్పుడు అమెజాన్ దగ్గర నుంచి భారీ షాకే తగిలింది. ఈ కంపెనీకి చెందినటువంటి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు అమెజాన్ లోని లిస్ట్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. కాకపోతే అమెజాన్ ఇండియా వాళ్ళు ఈ 2025 మార్చ్ నుంచి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్ కేటగిరీని షట్ డౌన్ చేస్తున్నట్లుగా వీళ్ళకైతే అమెజాన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అమెజాన్ ద్వారా ఇప్పటి వరకు వీళ్ళు ఏవైతే రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేశారో ఆ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఎందుకంటే అమెజాన్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేస్తే సో దీనివల్ల వీళ్ళపైన భారీగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి కోఫోర్స్ వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కోఫోర్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి.
వన్స్ ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా వీళ్ళు 2 ఎక్విజిషన్స్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు రైతమ్స్ అనేటువంటి కంపెనీలోని స్టేక్ ఎక్వైర్ చేయడానికి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళ అనదర్ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కోఫోర్జ్ టెక్నాలజీస్ ఆస్ట్రేలియా పీటీవై లిమిటెడ్ ద్వారా టీఎల్ఎం ల్యాబ్స్ పీటీవై లిమిటెడ్ లోని స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి కూడా వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. నో వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నటువంటి ఈ రైతమ్స్ అనేటువంటి కంపెనీ డేటా ప్రాక్టీస్ అండ్ క్లౌడ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కంపెనీ. అండ్ ఈ కంపెనీలోని స్టేక్ ఎక్విజిషన్ 2025 మార్చ్ 31 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కూడా వీళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి అది కోఫోర్జ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈ కంపెనీతో పాటుగా వీళ్ళు టీఎంఎల్ ల్యాబ్స్ పీటీవై లిమిటెడ్ అనేటువంటి కంపెనీని కూడా ఎక్వైర్ చేయబోతున్నారు కదా. ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్ హెల్త్ కేర్ అండ్ హెచ్ఆర్ సర్వీస్ డెలివరీ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీ. సో ఈ కంపెనీని కూడా ఎక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీకి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కూడా వీళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్ గా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ వీళ్ళ క్లయింట్స్ కి ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఓవరాల్ గా కోఫోర్జ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చాయో వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ కోఫోర్జ్ యొక్క రేటింగ్ ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో కోఫోర్జ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ ఫిబ్రవరి యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళు 2255 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఫిబ్రవరిలోని వీళ్ళు 2084 యూనిట్స్ ని సేల్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ అదాని విల్మర్ వాళ్ళు జీడీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ జీడీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ టాప్స్ అనేటువంటి బ్రాండ్ నేమ్ తోని లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మన కంట్రీలోని సాసెస్ అండ్ పికిల్ కేటగిరీలోని వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రొడక్ట్ కేటగిరీలోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉన్నదని ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ కూడా వచ్చి అదాని విల్మర్ వాళ్ళకి యాడ్ అవబోతున్నాయి కాబట్టి దీని ద్వారా ఓవరాల్ అదాని విల్మర్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా అదాని విల్మర్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త కంపెనీ ఎక్విజిషన్ చేయడం ద్వారా ఆ కేటగిరీ అంటే సాసెస్ అండ్ పికిల్ కేటగిరీలో కూడా ఉన్నటువంటి ఆపర్చునిటీని అదాని విల్మర్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది అదాని విల్మర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వేరియస్ బిజినెస్ లోని కంటిన్యూస్ గా ఆర్డర్స్ ని విన్ అవుతుంటారు కదా. ఇప్పుడు బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ లోని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో ముంబైలోని 2 అల్ట్రా లగ్జరీ హైరేస్ టవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని విన్ అయినట్టుగా అండ్ బెంగళూరులోని కూడా 14 అల్ట్రా లగ్జరీ టవర్స్ డిజైన్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్ విన్ అయ్యామని, దీంతో పాటు చెన్నైలో కూడా వీళ్ళు ఇక్కడ కనపడుతున్నటువంటి ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ 1000 to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ వేదాంత వాళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. వీళ్ళకి చెందినటువంటి అదర్ సపరేట్ ఎంటిటీస్ అంటే బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేదాంత నుంచి డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ ని ఎన్సీఎల్టీ అయితే రిజెక్ట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వేదాంతకి సెప్కో అనేటువంటి క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ క్రెడిటర్ ఈ డీమర్జర్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో డిస్క్లోజర్ నార్మ్స్ సరిగ్గా లేవని చెప్పి ఈ డీమర్జర్ ని అయితే ఎన్సీఎల్టీ రిజెక్ట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా వేదాంత స్పోక్స్ పర్సన్ అయితే మాట్లాడుతూ ఈ డీమర్జర్ రిలేటెడ్ గా ప్రాసెస్ అంటే ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా వీళ్ళు ఫాలో అయ్యి డీమర్జర్ అయితే ముందుకు తీసుకెళ్తాం అన్నట్లుగా వీళ్ళ స్పోక్స్ పర్సన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఎన్సీఎల్టీ అయితే ఇప్పుడు రిజెక్ట్ చేసింది కదా. దాని తర్వాత వీళ్ళంటే ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని సార్ట్అవుట్ చేసుకున్నట్లయితే ఈ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫోఎడ్జ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉన్నదో ఆ ఫండ్ వీళ్ళు వేరే స్టార్ట్అప్స్ లో అది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్టార్ట్అప్స్ ఒకవేళ మార్కెట్ లో లిస్ట్ చేయడానికి తీసుకొచ్చారు అనుకోండి, దాని ద్వారా వీళ్ళకి వాల్యూ అన్లాకింగ్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి నో పేపర్ ఫారం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ 500 crores ఐపీఓకి రాబోతున్నట్లుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. దాని రిలేటెడ్ గా ఇన్ఫోఎడ్జ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ స్టార్ట్అప్ దగ్గర నుంచి వీళ్ళకి కూడా ఇంటిమేషన్ వచ్చిందని అంటే ఆ కంపెనీని ఐపీఓకి తీసుకురావడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, బట్ ఆ కంపెనీలో వీళ్ళకి ఏదైతే స్టేక్ ఉన్నదో దాన్ని ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ లో సేల్ చేద్దామా లేదా అని ఇప్పుడే వీళ్ళు ఏం డిసైడ్ అవ్వలేదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఏదైనా సరే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఒకవేళ ఐపీఓకి వచ్చింది అనుకోండి, దాని ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి అది ఇన్ఫోఎడ్జ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు కదా. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కామన్ గా యూజ్ చేసేటువంటి అన్విమో అనేటువంటి ప్రొడక్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని, సో దీన్ని ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేశారు కాబట్టి ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కి అఫోర్డబుల్ గా అవైలబుల్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ ప్రొడక్ట్ యూసేజ్ ఎక్కువగా ఉండి వీళ్ళ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అరిహంత్ సూపర్ స్ట్రక్చర్స్ వాళ్ళపైన ఐటీ రైట్స్ జరుగుతున్నట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాతో రెస్పాండ్ అవుతూ వీళ్ళపైన ఐటీ రైట్స్ అయితే జరిగాయని అండ్ అఫీషియల్స్ అయితే ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసాం, మేము ఏమి ఇర్రెగ్యులారిటీస్ అయితే బయట పడలేదని చెప్పి
చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఫైనల్లీ అసలు ఐటీ రైట్స్ ఎందుకు జరిగే, దీనిలోని అంటే కన్క్లూషన్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ జై కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ జై కార్ప్ అండ్ వాళ్ళ ప్రమోటర్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అండ్ లెండర్స్ దగ్గర నుంచి ఫండ్ ఏదైతే కలెక్ట్ చేశారో ఆ ఫండ్ వీళ్ళు మిస్యూజ్ చేశారని చెప్పి ప్రీవియస్ గా ఎప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాకే వీళ్ళపైన అయితే కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర. అండ్ ఈవెన్ సెబీకి కూడా 2023లో ఈ కంప్లైంట్స్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2434 కోట్ల ఫ్రాడ్ కేసు రిలేటెడ్ గా సిబిఐ అయితే ఇప్పుడు జై కార్ప్ పైన అండ్ దీని యొక్క డైరెక్టర్ అనేటువంటి అండ్ ఆనంద్ జైన్ పైన ఫ్రాడ్ కేసు అయితే రిజిస్టర్ చేసినట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈయన చాలా వరకు షెల్ కంపెనీస్ ని వాటిని యూజ్ చేసి ఈ ఫండ్ అయితే మిస్యూజ్ చేసినట్టుగా కేసు అయితే నడుస్తుంది. సో సిబిఐ అయితే కేసు ఫైల్ చేసింది కదా, ఫైనల్లీ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు హెచ్పిఎస్సిబిఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 730 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ జోన్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా కాంట్రాక్ట్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది మనం ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ స్పెషాలిటీ వాళ్ళు పిఎస్యూ కంపెనీ అయిన బిహెచ్ఎల్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా బిహెచ్ఎల్ వాళ్ళ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు 4050 tons ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ బాయిలర్ ట్యూబ్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఇంకా ఇప్పుడు L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు కదా, దీని రిలేటెడ్గా బిహెచ్ఎల్కి కొన్ని అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఫార్మల్ కాంట్రాక్ట్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 230 crores. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి జీ వెర్నోవా వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పిఎస్యూ కంపెనీ అయిన పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 500 crores వర్త్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పవర్ గ్రిడ్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే 500 crores వర్త్ ఆర్డర్ వచ్చిందో ఇది జీ వెర్నోవా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2-wheelers మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవీ పిఎల్ఏ స్కీమ్ ఉన్నది కదా, ఈ పిఎల్ఏ స్కీమ్లో సెలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ మీ అందరికీ అది ఐడియా ఉండే ఉంటుంది. ఈ పిఎల్ఏ స్కీమ్లో వీళ్ళు ఇన్సెంటివ్ని పొందాలంటే కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ టార్గెట్స్ని అయితే వీళ్ళు అచీవ్ చేయవలసి ఉంటుంది. ఆ మైల్ స్టోన్ని వీళ్ళు అచీవ్ చేయలేదని చెప్పి ఈ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీగా వ్యవహరించేటువంటి ఐఎఫ్సిఐ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇప్పుడు లెటర్ని రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళకి ఈ లెటర్ రావడంతో దీని రిలేటెడ్గా కంప్లీట్గా వర్క్ చేసి రిప్లై అయితే సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి రిప్లై ఏం సబ్మిట్ చేస్తారు అన్నది. ఒకవేళ వీళ్ళు ఆ మైల్ స్టోన్ అచీవ్ చేయకపోతే ఆ ఇన్సెంటివ్ వీళ్ళకి రాదు కాబట్టి అది మనం ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్గా కొంత నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ మేజర్ ఇన్ఫ్రా ఈపీసీ ప్లేయర్ అయినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి లాస్ట్ ఇయర్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 177 crores ట్యాక్స్ రిఫండ్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ట్యాక్స్ రిఫండ్ రావడంతో వీళ్ళ బ్యాలెన్స్ షీట్లోని లిక్విడిటీ పొజిషన్ అయితే స్ట్రెంథన్ అవుతుంది కదా. సో ఈ లిక్విడిటీ పొజిషన్ స్ట్రెంథన్ అయింది కాబట్టి ఫర్దర్గా వీళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్కి అది ఇప్పుడు వచ్చినటువంటి ట్యాక్స్ రిఫండ్ వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.